మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకైతే వస్తుంది. కాబట్టి మనకైతే బిగ్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా చూసుకున్న మొన్నటిదాకా అయితే మన పాకిస్తాన్ నుంచి అయితే మనకు యుద్ధం జరిగింది. ఈ విషయం తెలిసిందే. యుద్ధం పేరు కూడా మీకు తెలిసిందే, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్. ఎందుకంటే మహిళలని టార్గెట్ చేసి చంపడం అనేది చాలా పాకిస్తాన్లో చేసిన తప్పు. వాళ్ళ గురించి కూడా మనం కొద్దిగా మనస్తాపం చెందాల్సిందే, ఎందుకంటే వాళ్ళు కూడా మన మనుషులే, కానీ దేశం కోసం పోరాడుతారు. కాబట్టి వాళ్ళ గురించి అయితే మనం కొద్దిగా ఇప్పటికైనా కొద్ది మనస్తాపం చెంది కొద్దిగా వాళ్ళ గురించి మనకు వీలైనంత త్వరగా వాళ్ళ గురించి నివాళులు అర్పించడానికి ట్రై చేయొచ్చు. ఎనీవే వదిలేస్తే ఇప్పటికే వర్షాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ రైతు బంధు పడడం లేదని చెప్పేసి చాలామంది కామెంట్లు తెలుపుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కొన్ని నిర్ణయాలు ఏంటంటే ఫ్రీ పథకాన్ని మళ్ళీ ఏదో చేద్దామని చెప్పేసి వాళ్ళు అయితే కొద్దిగా చాలా ప్రిపేర్ అయ్యి కూర్చున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే 3 నెలల రేషన్ ఏదైతే ఉందో అది ఒకటేసారి ఇద్దామని డిసైడ్ అయిపోయింది. ఏంటంటే ఇక్కడ వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, భర్త లేని వాళ్ళు కావచ్చు, అలానే చాలామంది కొంతమందికి టైం దొరకపోవడం కావచ్చు, అలాంటి ఉద్దేశాన్ని కొద్దిగా పరిగణనలో తీసుకొని ప్రభుత్వం అయితే కొద్దిగా ముందడుగేసినట్టు అయితే తెలుస్తుంది. ఏంటంటే ఈ రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వర్షాకాలంలో మనం వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకొని మనం దాన్ని మోసుకొని రావడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో బండ్లు అందరి దగ్గర ఉన్నాయి, బైక్లు అయితే. కాబట్టి ఏదో ఇబ్బంది ఏం కాదు, కానీ నెల ఇవ్వడం కంటే ఒకటేసారి ఇచ్చేద్దామని అయితే ప్రభుత్వం అయితే ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఆ విషయంలో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ మనకైతే ఏదైతే 6 కిలోలు వస్తున్న బియ్యాన్ని కొద్దిగా అప్డేట్ చేసి అయితే 10 కిలోల దాకా ఇద్దామనే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏంటంటే అక్కడ గోడాంలలో నుంచి తీసుకురావడానికి కానీ, లారీలలో తీసుకొచ్చినప్పుడు కానీ తడిచిపోవడం కానీ అలాంటివి జరుగుతాయి. కాబట్టి మన ఇంట్లో ఉంటే ఒకటేసారి ఇచ్చేస్తే మన ఇంట్లో సేఫ్గా మనం చూసుకుంటాం కదా. అంటే ఎవరి వస్తువులను వాళ్ళు పాడు చేసుకోరు కదా అని చెప్పే ఉద్దేశంతో అయితే ప్రభుత్వం అయితే ముందడుగు వేసింది ఫ్రెండ్స్. కాబట్టి రేషన్ అయితే ఈ నెల 10 తారీఖు లోపు అందరికైతే 10 కిలోల చొప్పున అయితే ఇవ్వబోతుంది ప్రభుత్వం అని చెప్పేసి అప్డేట్ అయితే మనకు ఉంది. కానీ 6 కిలోలు వస్తుందా 10 కిలోలు వస్తుందా అని చెప్పేసి చూడాలి. మరిన్ని అప్డేట్స్ తోటి మీ ముందుకైతే వస్తా ఫ్రెండ్స్. కాబట్టి చూస్తూనే ఉండి మన ఛానల్ని ఏమాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అలాని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అని నేను చెప్పడం కాదు, మీకు కూడా తెలుసు. చూస్తూనే ఉండే థింకింగ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.